వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఊరుకొండ మండలం బొమ్మరాజపల్లి గ్రామంలో ఏదైతే చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర ఉన్నామో, ఇక్కడ ఈ చెన్నకేశవ స్వామి దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. దాదాపు 1500 సంవత్సరాల కలిగిన ఈ దేవాలయం ఇప్పుడు అంటే పురావస్తు చేరుకుంది. సో ఏదైతే ఈ దేవాలయాన్ని అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు కావచ్చు, ఈ మధ్య ఎన్నికైన గ్రామ సర్పంచ్ చెరుకు మణికంఠ వాళ్ళు కావచ్చు, అట్లాగే గ్రామ ప్రజలతో కలుపుకొని ఏదైతే గ్రామంలో ఉన్న ఈ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రారంభించుకోవడానికి కొత్తగా ఈ రోజు కొన్ని అంటే ఈ ఏదైతే దేవాలయానికి ప్రహరీ గోడ, అట్లాగే ఇక్కడ ఒక కోనేరు ఉంది. దాదాపు ఎన్నో వందల సంవత్సరాలు జరిగిన ఈ దేవాలయానికి కోనేరు ఉంది. సో ఆ కోనేరు కూడా దాన్ని శుద్ధి చేసి దాన్ని క్లీన్ గా చేసేసి చాలా చక్కగా అంటే ఆవరణాన్ని మొత్తం శుభ్రంగా నీట్ గా ఎట్లయితే మళ్ళీ పునఃప్రారంభోత్సవానికి ఈ రోజు ఏదైతే భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంజీఆర్ బచ్చలపల్లి జహాందర్ రెడ్డి గారిని కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా వాళ్ళు స్వాగతం చెప్పారు. సో ఏదైతే ఈ దేవాలయం చరిత్ర దాదాపు 1500 సంవత్సరాల క్రింద వెలిచిన దేవాలయం. ఇక్కడ చెన్నకేశవ స్వామి మహిమగల దేవుడు, అడుగుతే వరాలు ఇచ్చే దేవుడు. ఇక్కడ ఏదైనా అంటే ఏదైతే వాళ్ళకు కొన్ని ఆపదలున్నా, అనారోగ్యం బాగలేకపోయినా, కొన్ని సమస్యలతో బాధపడుతున్నా, అట్లా ఇంకేదైనా కుటుంబ సమస్యలు ఉన్నా, ఇంకేదైనా చాలా వరకు కూడా ఈ గ్రామంలో చాలా మహిమగల దేవుడిగా పిలిపించుకుంటున్నారు. సో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రభుత్వకు చేరుకుంది. ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో గ్రామం అభివృద్ధి కోసం కూడా ఈ రోజు గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ గ్రామంలో ఉన్న దేవాలయాన్ని మళ్ళీ మనము పునఃప్రారంభించుకొని పూర్వ వైభవం తెప్పించుకోవాలని ఒక ఆలోచన విధానంతో ఈ రోజు గ్రామంలో పలు కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపనతో, అట్లాగే భూమి పూజతో, ఇక్కడ దేవుడికి అర్చన కొన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలతో కూడా ఈ రోజు చాలా మంది ప్రజలు దేవుని దగ్గర ఈ రోజు కొన్ని కార్యక్రమాలు చేశారు. సో ఈ విషయాలన్నీ ఇక్కడ కనుక్కొని అంటే గ్రామస్తులతో అట్లాగే వచ్చిన అతిథులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బొమ్మరాజపల్లి గ్రామం ఇలా ఈ గుడికి రావడం చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడిని దర్శించుకోవడం, ఈ గుడిలో కోనేరు ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. ఈ స్థితివ్యవస్థకు చేరుకున్న గుడిని పునర్నిర్మించటకు ఈ ఊరి సర్పంచ్ అయిన తిరుపతమ్మ గారు, వాళ్ళ అబ్బాయి మణికంఠ గారు, ఈ ఊరు గ్రామస్తులందరూ పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి గుడి నిర్మించడం వల్ల చాలా శుభ పరిణామం. గతంలో మనం చూసినట్టయితే ఈ గుళ్ళు మనకు ఒక మంచి విధానాన్ని నేర్పేది, మంచి పద్ధతులు ఈ దేవుళ్ళని చూసి గుళ్ళని చూసి మనం నేర్చుకునేది. పురాణం అది చెప్తుంది మనకు. ఇవి కట్టడం చూస్తే పెద్ద పెద్ద రాళ్లతోటి జీరో మెయింటెనెన్స్ గా నిర్మించిన గుడిది. 1500 సంవత్సరాల కింద నిర్మించినటువంటి ఈ గుడిని ఊరి జనాలు వాళ్ళ ఇబ్బందులు ఉండి వాళ్ళు పట్టించుకోక, పంటలు సరిగా పండక, నీళ్లు లేక వాళ్ళ ఇబ్బందులతో ఎంతో కొంతవరకు మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ గుడిని పునర్నిర్మించాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకొచ్చి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను బొమ్మరాజపల్లి గ్రామంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ జగ్నాలపల్లి బొమ్మరాజపల్లి బీటీ రోడ్ వేయడం జరిగింది. అప్పుడు చెన్నకేశవ గుట్టకు రమ్మని అడిగితే పోయి చూస్తే అక్కడున్న ఆ చెన్నకేశవ స్వామి స్వయంభు అక్కడ ఉంది. ఆ గుడిని కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా కొంత పని పెండింగ్ ఉంది. రవాణా లేక, మెట్లు లేక, కిందికి పైదాకా చెట్ల పొగలు పెట్టుకుని ఎక్కిన సందర్భం నేను చూసిన. ఈరోజు కార్లు కూడా పైకి వెళ్తా ఉన్నాయి, నీళ్లు కూడా పైకి వచ్చినాయి. ఇలా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి మేమంతా అనుకుంటున్నాం. మన ప్రాంతంలో ఒక హైదరాబాద్ కు దగ్గరలో ఈ చెన్నకేశవ గుట్ట చాలా మంచి లొకేషన్. అది పైకెళ్ళి చూసినట్టయితే ఎండాకాలంలో కూడా చల్లటి గాలి వస్తుంది. అక్కడ చాలా మంచి పుణ్యక్షేత్రం అది. రాబోయే రోజులలో చాలా పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి పనిచేస్తా ఉన్నాం. ఈ బొమ్మరాజపల్లి గ్రామంలో ఇంత మంచి గుడి ఉండడం చాలా శుభ పరిణామం. ఈ ఊరికి చాలా మంచి జరుగుతుందని నేను ఆశిస్తూ ఈ గుడిని అనుకున్న రకంగా డెవలప్ చేయాలని కోరుకుంటూ
ఈ గ్రామస్తులందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 2026 నూతన సంవత్సరం ఈ బొమ్మరాజపల్లి గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము నూతనంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఈ ఊరిలో ఒక భాగస్వామిగా మాకు కొన్ని బాధ్యతలు అప్పయిపినందుకు మీ బొమ్మరాజపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన బొమ్మరాజపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయం చాలా చరిత్ర గలది. ఎన్నో సంవత్సరాల నుంచి పూజలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరి చాలా అద్భుతమైన కట్టడం. దాదాపుగా శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో ఇది నిర్మించారని చెప్పేసి కొంచెం ప్రతీతి ఉంది. దీనికి సంబంధించిన పురావస్తు శాఖ ద్వారా కానీ, దాని తర్వాత దేవాదాయ శాఖ నుంచి కానీ, మరియు ఇక్కడ ఉన్న ప్రాంత పెద్దల సహకారంతో కూడా మేము దీనికి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాదాపుగా 80% మాకు ఈ చరిత్ర ముందుకొచ్చింది. అందులో భాగంగా ఇక్కడ ఈ చెన్నకేశవ స్వామి ఇక్కడ నిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, పురాతన కాలంలో రాజులు ఉన్న టైంలో వాళ్ళు యుద్ధానికి బయలుదేరే సమయంలో వాళ్ళు ఆయుధ పూజ చేసి యుద్ధానికి బయలుదేరారని చెప్పేసి మా పెద్దల ద్వారా మాకు తెలిసింది. దాని తర్వాత మాకు ఎదురుగా ఉన్నటువంటి శ్రీ చెన్నయ్య గుట్ట మీద కూడా ప్రతి ఉగాది పండుగ రోజు అఖండ దీపము, అరుణాచలంలో ఏ విధంగా అయితే అఖండ జ్యోతిని వెలిగిస్తారు, అదే విధంగా మా బొమ్మరాజపల్లి గ్రామంలో కూడా వెలిగిస్తాము. మా తండ్రుల ద్వారా, మా తాతల ద్వారా, మా ముత్తాతల ద్వారా వాళ్ళకున్న ఇంకా ముందు నుంచి కూడా దీపం ఈ రోజు వరకు కూడా ఆరలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అది చాలా నియమ నిష్టలతోటి, చాలా భక్తి శ్రద్ధలతోటి భక్తులు అక్కడికి వెళ్ళి తమ కోరికలను కూడా కోరుకుంటూ నెరవేర్చుకుంటూ, దాదాపు దేవుడు అక్కడ సాక్షాత్తు భగవానుడే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి అక్కడ ఉండు అని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు ఈ ప్రాంతంలో ఉన్న వారు చెప్తారు. దాదాపు ఆ లక్ష్మీ చెన్నయ్య గుట్ట అనేది ఇక్కడ ఉన్న దాదాపు ఒక 20-30 గ్రామాల వాళ్ళు ఉగాది పండుగ రోజు ఎప్పుడైతే ఆ దేవుడు ఆ దీపం పెడతారో ఆ సాయంత్రం పూట ఆ దీపం కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. దాదాపుగా చాలా మంది వాళ్లకు ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా మాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మా బొమ్మరాజపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ గుడి నిర్మాణం జరిగితే మన ఊరి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఒక దేవాలయం అనేది ప్రధానంగా ఉంటది. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన హిందూ వ్యవస్థకు కానీ, మన భారతీయ సంస్కృతి కానీ మనం నిత్యం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆ దేవాలయాలు దర్శించుకోవడం వల్ల ఎన్నో రకాలుగా మనకు సుఖ శాంతి ప్రాప్తులు సిద్ధిస్తాయని మనం ఈ రోజు చాలా మంది సంకల్పంతో కొత్త గుడులు కూడా నిర్మిస్తున్నారు. అంటే కొంత చరిత్ర చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద విశాలమైన ప్లేస్ కానీ, ఇంత పెద్ద చరిత్ర గల గుడి కానీ, సాక్షాత్తు శ్రీ విష్ణువు ఇక్కడే అవతరించినట్టు దాదాపు మేము నమ్ముకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా అన్నగారు కూడా నాకు సందర్భంలో ఒక 2-3 సార్లు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. మీ ఊర్లో సాక్షాత్తు చెన్నకేశవ స్వామి ఉన్నాడు మణిగడ్డ. దాదాపుగా నేను కోరుకున్న కోరికలు కూడా నాకు సక్సెస్ కాగలిగినాయి అని చెప్తే నేను కూడా అన్నగారు చెప్పా. అన్న నేను ఈ దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నాకు కూడా చాలా మంచి జరిగింది. నాతో ఉన్న నా అన్నదమ్ములకు, నా ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా నేను చాలా సందర్భంలో చెప్పాను. కానీ అనివార్య కారణాల చేత కొంత ఆ టైంకు మేము పూర్తి చేయలేకపోయినాం. కానీ ఈ రోజు మన జనార్దన్ అన్న గారు వచ్చి ఇక్కడ ఏమేమి పనులు ఉన్నాయో చెప్పు, దీనికి నా సహకారం నేను అందిస్తా అని అన్నగారు అడగడం జరిగింది. అన్నగారు ఇక్కడ ఇంత ముందుకు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చారు. మా ఊర్లో ఫస్ట్ సమస్య ఏదిందంటే, ఊర్ల లోపల ఫస్ట్ ఈ దేవాలయం ఉంది కాబట్టి దాన్ని మేము మీ దృష్టికి ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఒక కంపౌండ్ వాళ్ళు, లోపల ఒక బండలు, దాని తర్వాత ఈ కోనేరు కొంచెం హైట్ పెంచి చేస్తే ఇంకా ఆ పుణ్యం మీకే దక్కుతుందని చెప్పి మేము ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తున్నా. అన్నగారు నేను నిన్న ఇదే టైంలో అనుకుంటా నాకు
అన్న ఈ గుడి ఇట్లా నిర్మాణం ఉంది, మీరే దీన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఇది ఒక చరిత్రలో మీకు ఒక పేరు ఉంటది, మీరు దాదాపుగా ఇది అందరికి అవకాశం రాదు, మీకు వస్తుంది అని అంటే, మణికంఠ నువ్వు నాకు చెప్పావు రేపే ముహూర్తం పెట్టు, అందరి గ్రామస్తులకు చెప్పు, నేను వచ్చేసి ఆ పూజలో పాల్గొంటా, దాదాపుగా అదేమున్నా కానీ పని ప్రారంభిద్దామని చెప్పి అన్నగారు ఒకటే మాట అని చెప్పడం మాకు చాలా సంతోషదాయకం. ఇంకా రేపు పూర్తి స్థాయిలో కూడా అన్న వెంట ఉంటూ, అన్నతోటి సలహాలు తీసుకుంటూ, అన్న ఏ కార్యక్రమం ఉన్నా ఒక తమ్ముడిగా, ఒక సైనికుడిగా నేను అన్నతో పాటే కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి నేను ఈ దేవాలయంలో ఉండే అన్న ముందు నేను చెప్తున్నానని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జనార్దన్ అన్న, చాలా సంతోషం. ఈ రోజు నాకు తెలిసి అయితే మా ఊర్లో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా పెద్ద మనుషులు చాలా వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే ఇక్కడ పోలీస్ పటేళ్ళు ఉన్నారు, దాదాపు చాలా మంది సర్పంచులు అయ్యారు, వాళ్ళకి సంబంధించినంత ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చారు. కానీ ఈ కార్యాన్ని ఎవరు కూడా చాలా సంవత్సరం దృష్టికి తీసుకెళ్ళాం. కానీ మీతో మాట్లాడిన ఒక్క 5 నిమిషాలనే మీరు ఒప్పుకున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.